నమస్తే మేడం. నమస్తే సార్. మేడం మీ పేరు మేడం? నా పేరు అరుంధతి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? నిజామాబాద్ డిస్టిక్ ఆర్మూర్ నుండి. నిజామాబాద్ నుంచి వచ్చారా? ఆర్మూర్. ఆర్మూర్ నుంచి ఇంకా దూరం. సూపర్ సూపర్. ఎందుకు వచ్చారు మేడం ఇక్కడికి? ఇక్కడ శాకాహార ర్యాలీ, అహింసాయుత శాకాహార ర్యాలీ. ఓకే, అది ఎంత దూరం ఉన్నా కానీ నేను ఒక రోజు ముందే వచ్చారా? ఓకే నిన్నే సూపర్. వచ్చేసాను. మొత్తం ర్యాలీ మొత్తం పాల్గొన్నారా మేడం? మొత్తం అణువు పాల్గొన్నాను. ఓకే, ఎలా అనిపించింది మేడం? చాలా అద్భుతం. ఓకే, అద్భుతం అంటే అద్భుతము. అసలు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ర్యాలీ ఫుల్ కంప్లీట్ చేసిన తర్వాతనే ఇక్కడ వచ్చిన తర్వాతనే ఆ స్టేజ్ పైన కూర్చున్నాం సెంటర్. సూపర్ సూపర్. ఎవ్రీ ఇయర్ వస్తారా మేడం? ఎవ్రీ ఇయర్ వస్తున్నాను. ఎక్కడ ఉన్నా కానీ కూడా, ఎంత లాంగ్ ఉన్నా కూడా ర్యాలీలో ఖచ్చితంగా పాల్గొంటా. ఎందుకంటే ఆ ర్యాలీలో పాల్గొనడం ద్వారా మనం ధ్యానం చేసిన దానికన్నా ఎక్కువ ఎనర్జీస్ ని మనము స్వీకరించగలుగుతాం. ఓకే, ఏదైనా కానీ ఇప్పుడు మనకు ధ్యానం గురించి తెలుసు, ధ్యాన ప్రచారం గురించి తెలుసు, ర్యాలీల గురించి తెలుసు, అన్నీ తెలుసు. కానీ కొంత చూసే వాళ్ళు ఏమనుకుంటారు, ర్యాలీ ఇది ఏందో వట్టి అనవసరంగా తిరుగుతున్నారు అనుకుంటారు. అన్ని అది అనుభవించే వాళ్ళకే అర్థమవుతుంది. అలాంటి వాళ్ళు కొత్త వాళ్ళని తీసుకొస్తాము. మన పత్రి సార్ యొక్క ఆశయం ఏంటంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి శాకాహార కావాలి. ఎందుకంటే మాంసాహారానికి ఎంత విలువిస్తున్నారో దాని యొక్క ప్రతిఫలాన్ని కరోనా మూమెంట్ లో అందరూ చవి చూసిండ్రు. మళ్ళీ అలాంటి విపత్కరాలు రావద్దని చెప్పేసి ఇలాంటి ర్యాలీల ద్వారా, అంటే చాలా మందికి ఉంటది మానేద్దామని ఉంటది, చెప్పేవాళ్ళు లేరు. మనం ఇలాంటి ర్యాలీలు చేస్తే మనం ఆ కరపత్రాలు పంచడం ద్వారా, ఈ నినాదాలు చెయ్యడం ద్వారా ఆ యొక్క ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ వాళ్ళకు వద్దు అని మనసు నుండి వచ్చినా కానీ లోపల ఆత్మ నుండి నువ్వు మానే అనే ఒక కాన్సెప్ట్ వెళ్ళిపోతుంది. అందుకే ఈ ధ్యానం, ఈ యొక్క ర్యాలీ యొక్క ప్రాముఖ్యత అదే. మన యొక్క నినాదాలు వెళ్ళిపోయి వాళ్ళ లోపలికి వెళ్ళిపోయి, అమ్మ వీళ్ళు ఇంతమంది ఎక్కడి నుండి వచ్చి చేస్తున్నారు కదా, అరే మనం కూడా మానేస్తుద్దాం. కరోనాలో ఎంతో మంది ఒట్టుకుపోయింది, అలాంటి ఇంకా ఇసుంటే ఎన్ని కరోనాలు వస్తాయో ఏమో చెప్పలేము, ఏ రూపకంగా వస్తాయో. మానేస్తుద్దాం అనేది ఒక ఆధ్యాత్మికంకు దగ్గర అడుగులలో ఉన్న వాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది శాకాహారం అనేది. తర్వాత వీళ్ళ ద్వారా వాళ్ళు మొత్తం మానేయని వాళ్ళు ఉంటారు చూడు, వీళ్ళ ద్వారా వాళ్ళు వస్తారు. మొత్తం మీద వచ్చుడే అందరూ వస్తారు. కాబట్టి మనమే శాకాహార ర్యాలీలో పాల్గొనడం కాకుండా కొత్త వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వాలి, నా యొక్క ఉద్దేశం. నేను అందుకే ఈసారి కొత్త వాళ్ళని ఇన్విటేషన్ చేసినా అక్కడ కూర్చున్నారు. నేను ప్రతి ర్యాలీలో కొత్త వాళ్ళకు పరిచయం చేస్తాను. ఈ ర్యాలీ లోపల పాల్గొని అందులో ఉన్న వాళ్ళకి దాని యొక్క శక్తి, దాని యొక్క అంచనా వేయగలుగుతాం. దాన్ని అనుభవించాలంటే కొత్త వాళ్ళని తెచ్చి ఎత్తేయాలి, అంతే, ఏం లేదు. ఇంకా అప్పుడు అది అర్థమవుతుంది అన్నట్టు. ఏదన్నా అనారోగ్యం ఉన్నా కానీ ఈ ర్యాలీలో పాల్గొనడం ద్వారా కంప్లీట్ గా తగ్గిపోతుంది.